ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు కూడా గురుగ్రహ సంచారం జరగబోతుంది. మరి దీని కారణంగా కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? తప్పకుండా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికి గత సంవత్సరం చాలా బాగుంది. ఎందుకంటే భాగ్యస్థానాల్లో గురుగ్రహ సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. కానీ ఈ సంవత్సరంలో మనకు ముందుగా గురువు యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలి. గురువు మే 14వ తారీఖున తను రాజ్యస్థానంలోకి తామ్రమూర్తిగా మారబోతున్నాడు. తామ్రమూర్తిగా అంటే 1/4% శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే 3/4% కొద్దిగా కష్టంతో కూడుకున్నట్టే ఉంటుంది. 1/4% వీరికి శుభ ఫలితాన్ని ఇస్తాడు అన్నమాట. మరియు అదేవిధంగా మే 14వ తారీఖున తర్వాత నుండి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అక్టోబర్లో వచ్చేటప్పటికి ఈ యొక్క గురుగ్రహ సంచారం మళ్ళీ తన యొక్క మార్పు ఉంది. అంటే అతిచారా స్థితులకి గురువు మారి అతిచారా స్థితిలో నుండి తన యొక్క మార్పు వచ్చేటప్పటికి కర్కాటకంలోకి వెళ్తుంది, ఉచ్చస్థానంలోకి వెళ్తుంది అన్నమాట. అప్పుడు సువర్ణమూర్తిగా మారుతాడు. అంటే తామ్రమూర్తి నుంచి సువర్ణమూర్తిగా మారి మళ్ళీ నవంబర్ 11వ తారీఖున వక్రగతిన మళ్ళీ తిరిగి రెట్రోగ్రేడ్ మూమెంట్లో మళ్ళీ తిరిగి వెనక్కి బ్యాక్ స్పిన్ అవుతాడు అన్నమాట. బ్యాక్ స్పిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తాడు. ఆ బ్యాక్ స్పిన్ అయ్యి వచ్చిన తర్వాత వచ్చినటువంటి యొక్క గురువు వచ్చేటప్పటికి మళ్ళీ తామ్రమూర్తిగా మారుతాడు. ముందుగా తామ్రమూర్తి, తర్వాత సువర్ణమూర్తి, తర్వాత మళ్ళీ తామ్రమూర్తిగా ఉంటాడు. అంటే ఈ యొక్క మార్పులో వచ్చేటప్పటికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చాలా చాలా గుడ్ పీరియడ్, వెరీ గుడ్ పీరియడ్గా చెప్పచ్చు. ఈ సంవత్సరం బ్యూటిఫుల్ పీరియడ్. సువర్ణమూర్తిగా మారబోతున్నాడు, లాభస్థానంలో ఉంటున్నాడు. అది కాక ఉచ్చ స్థానంలో ఉంటున్నాడు అన్నమాట. ఉచ్చ స్థానంలో గురువు అంత మంచి స్థానంలో ఉంటూ లాభస్థానంలో సువర్ణమూర్తిగా మారుతున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇస్తుంది. దాని ముందు దాని వెనకాల అంటే మే 14వ తారీఖు నుండి అక్టోబర్ వరకు ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికి 1/4 మంచి ఫలితాలు వేస్తుంది. తర్వాత అంటే మళ్ళీ వన్స్ అగైన్ డిసెంబర్ నుంచి జూన్ వరకు కూడా మళ్ళీ మంచి ఫలితాలు వేస్తుంది. కాకపోతే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఇచ్చినటువంటి సూపర్ డూపర్ ఫలితాలు కొంచెం తగ్గుతుంది అన్నమాట. దాని యొక్క పర్సంటేజ్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది. సో కాబట్టి రాశి వారికి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ భాగ్యకారకమైనటువంటి ఫలితాలని ఒక 3 months పాటు బాగా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు కోట్లు సంపాదించాలనుకున్నప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కష్టపడి సంపాదించాల్సిన ఒక పీరియడ్ అయితే కొంతమంది షార్ట్ స్పాన్లో సంపాదిస్తారు. అలాగే ఒక 3 months మనకు కరెక్ట్గా టైం కలిసి వచ్చినా సరే అది కూడా మంచి పీరియడ్గానే మనం చెప్పచ్చు. ఆ విధంగా సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు 3 months పాటు వీరికి చాలా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఓకే. విశేషంగా పలానా విషయంలో బాగా జాగ్రత్త వహించాలంటే ఏ విషయాలు చెప్తారు గురుగారు వీళ్ళు? ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ రాహు శని కలిసి సప్తమంలో ఉన్నారు. రాబోతున్నటువంటి 2.5 సంవత్సరాలు సప్తమంలోనే ఉంటాడు ఇక రాశి వారికి. మరియు అదేవిధంగా తర్వాత 2.5 సంవత్సరంలో కూడా అష్టమంలో ఉంటాడు. సో ఈ ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మరి కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవటంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబమే బలం, కుటుంబమే ధనం, కుటుంబమే అన్ని సర్వస్వం. ఇవి కుటుంబ వ్యవస్థే మన భారతదేశంలో ముఖ్యం. కాబట్టి ఆ యొక్క విషయంలోనే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అఫెక్షనేట్, లవ్ అండ్ అఫెక్షనేట్ కానీ ఇవన్నీ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఈ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? శుభకార్యాలు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శుభకార్యం వివాహ కార్యక్రమం జరగడానికి అనుకూలమైనటువంటి కార్యక్రమమే. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి అక్టోబర్ టు డిసెంబర్ ఇట్ ఈస్ వెరీ గుడ్ పీరియడ్ అన్నమాట. వీరికి వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ఈ సంవత్సరం. ఈ సంవత్సరంలో కూడా ఈ పీరియడ్లో వీరికి వివాహం జరగడానికి, ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంచెం సానుకూలంగా దృక్పథం ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని ముందుకు జరగడానికి కూడా ఒక మంచి పీరియడ్గానే చెప్పచ్చు. వీటితో పాటు మంచి ఫ్రెండ్స్ అనే వాళ్ళు డెవలప్ అవుతారు ఈ పీరియడ్లో. వారి ఫ్రెండ్స్ ద్వారా, రిలేటివ్స్ ద్వారా కొంచెం శుభ ఫలితాలు కూడా వీరు పొందడం, బాగా తెలిసినటువంటి వారి బంధువుల ద్వారా ఒక సంబంధం రావడం అనేది ఒక మంచి పాజిటివ్ యాంగిల్ అనేది ఇవ్వగలుగుతుంది. జీవితం అనేది ముందుకి వెళ్ళడానికి ఒక మంచి పరిణామం కూడా ఇవ్వగలుగుతుంది. ఉద్యోగస్తుల పరిస్థితి గురుగారు, ట్రాన్స్ఫర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం వర్క్ ప్రెజర్, స్ట్రెస్ అనేది ఉంటుంది. స్ట్రెస్తో పాటు ట్రాన్స్ఫర్ కూడా వీరు పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థితిలో
రాబోతున్నటువంటి రాహువు కూడా మారబోతున్నాడు ఈ రాశి వారికి. ఆ యొక్క పీరియడ్ కూడా కొంచెం అనుకూలిస్తుంది. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే, దూరంగా వెళ్ళినా సరే, ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా అనుకూలత అనేది కూడా అక్టోబర్లో వీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉద్యోగపరంగా మార్పు అనేది ఆ టైంలోనే వీళ్ళు పొందగలుగుతారు. కానీ స్ట్రెస్ అనేది ఉంటుంది, ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఉంటుంది. ప్లస్ ట్రావెలింగ్ అనేది ఒక పెద్ద అసలు ఎందుకు ప్రయాణం చేయాలి అనేటువంటి ఆలోచనకి ఎక్కువ అవుతుంది. అనుకోని ప్రయాణాలు కలగటం అనేది కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం రాశి వారికి. ఇక సొంత ఇంటి కళ కూడా నెరవేరే అవకాశం కనిపిస్తుంది గురుగారు. ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో బాగా ఎక్కువగా అవకాశం ఉంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ద్వితీయార్థంలో సొంత ఇంటి కళ అనేది నెరవేరటంతో పాటు ఏవైనా సరే లక్కీ డిప్స్ అలాంటివి చిన్న చిన్న అమౌంట్స్ రావటం కానీ, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఒక అమౌంట్ ఒకేసారి రావటం కానీ, ఇలాంటి కొన్ని అవకాశాలు జరిగి ఒకేసారి కొంచెం ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందాన్ని అయితే ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి బాగా గోల్డ్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది, పుస్తక రంగం ముద్రణ బాగా కలిసి వస్తుంది, హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మటం అనేది బాగా కలిసి వస్తుంది, ఫ్లాట్స్ అమ్మేటువంటి వారికి బాగుంటుంది, మేస్త్రులకి బాగుంటుంది, వీరందరికీ బాగుంటుంది. హోటల్స్, టీ స్టాల్స్ రన్ చేసేటువంటి వారు వీరందరికీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా వారు ప్రెజర్ అనేది ఉంటుంది, ప్రెజర్ ఉన్నా సరే వాళ్ళు నెగ్గుకు రాగలుగుతారు. అదేవిధంగా ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. మెయిన్గా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు చేయాల్సింది కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకోవటం అనేది ముఖ్యం. ఓకే, తరచూ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగే అవకాశాన్ని కనిపిస్తుంది ఈ సంవత్సరం గురించి? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు న్యాయం జరుగుతుంది. మే 18వ తారీఖున రాహుగ్రహ సంచారం జరుగుతుంది. దాంతోపాటు గురువు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు అన్నమాట ఈ రెండింగ్లో. ఆ టైంలో కొంచెం బెటర్గా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీలు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే జరిపేటువంటి కొన్ని మంతుల మధ్య, మనుషుల మధ్య జరిగేటువంటి ఒక మధ్యవర్తిలో పంచాయతీల విషయంలో ఒక ముడికి వస్తారన్నమాట. ఎలాగైనా సరే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ క్లోజ్ చేసుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పునర్వివాహ సంబంధితమైన విషయాల గురించి, డైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్ పెద్ద తలనొప్పిగా మారుతాయి. ఆ యొక్క విషయాల్లో కొంచెం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. షూరిటీలు కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్లు కావచ్చు, వీళ్ళకి కలిసి వచ్చే అంశం అంటారా? ఈ యొక్క సంవత్సరంలో ఇటువంటి సంతకాలు పెట్టకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరంలో అనవసరమైనటువంటి మానసిక చింత ఒకటి ఉంది ఈ సంవత్సరం, రాబోతున్నటువంటి సంవత్సరం కూడా. అంటే 5 సంవత్సరాల పాటు. ఎందుకంటే శని సప్తమంలోనూ, అష్టమంలోనూ, రెండిట్లోనూ బాగా కొద్దిగా కష్టాన్ని గురి చేస్తూ ఉంటాడు. అది కాక ఈ సంవత్సరం కాదు, రాబోతున్నటువంటి 2.5 years తర్వాత ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. కాబట్టి రాబోతున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే అంత సానుకూలంగా లేదు. షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉంటేనే మంచిది ఎవరికైనా సరే ఈ యొక్క సమాజంలోనే. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా అక్టోబర్ టు డిసెంబర్ బాగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో గురువు తామ్రమూర్తిగానే ఎక్కువగా ఉంటున్నాడు. అంటే 12 నెలల కాలంలో 9 నెలల కాలం తామ్రమూర్తిగా ఉంటున్నాడు. గురువు యొక్క బలం అనేది తగ్గుతున్నది. సో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏదైనా ఉంగరం ధరించాలంటే మటుకు ముఖ్యంగా పుష్యరాగాన్ని ధరించండి. కనక పుష్యరాగాన్ని 5 నుంచి 7 క్యారెట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. చూపుడు వేలికి పెట్టుకోండి. బంగారంలో కానీ పంచలోహంలో కానీ చేయించి పెట్టుకోండి. గురువారం పూట పెట్టుకోండి. వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. వటవృక్షం చుట్టూరు, రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేయండి. దాని కింద దీపారాధన చేయండి. విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. స్వస్తి.